Hey guys, good morning. So today day 2 in Goa. సో నిన్న మనము బాగా బీచ్ దగ్గర బ్రిటోస్లో డిన్నర్ చేసిన తర్వాత ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 10 o'clock. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఒకసారి టిట్టోలేనంతా చూసుకొని దెన్ విల్ రిటర్న్ బ్యాక్ టు ద విల్లా. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనము ఫౌంటైన్ హౌస్ అండ్ దెన్ రేస్ మార్గో ఫోర్ట్ అండ్ ఇఫ్ టైమ్ పర్మిట్స్ విల్ గో టు డోనాపాలా ఆల్సో అండ్ ఫ్రమ్ దేర్ విల్ కమ్ బ్యాక్ అండ్ హ్యావ్ లంచ్ ఇన్ విల్లా. అండ్ సెకండ్ హాఫ్లో ఏం చూద్దాం అనేది అప్పుడు చెప్తాను. సో స్టే కనెక్టెడ్. అండ్ బై ద వే ఇవాళ మనము థార్ తీసుకుంటున్నాము. లెట్స్ గెట్ అవుట్ టు ద రోడ్స్. ఆపి మరి ఫొటోస్ తీసుకుంటున్నారు తార్ దగ్గర. దట్స్ ద లెవెల్ ఆఫ్ పాపులారిటీ తార్ హ్యాస్ గాట్. One eternity later. మనం ఇప్పుడు ఫౌంటైన్ హౌస్కి వచ్చేసాము ఫైనల్గా. చాలా లేట్గా వచ్చాము, 12:15 అయింది. అక్కడ రోడ్ చాలా కన్స్ట్రక్షన్లో ఉండే, అక్కడ నుంచి అంతా దాటుకొని వచ్చే లోపల ఈ టైం అయింది. ఇప్పుడు మనము లోపలికి వెళ్ళి ఇక్కడ కలర్ఫుల్ ఓల్డ్ పోర్చుగీస్ బిల్డింగ్స్ మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఎగ్జాక్ట్గా 1 year బ్యాక్ మేము ఇక్కడికే వచ్చి ఇలానే ఇదే బిల్డింగ్ దగ్గర సెల్ఫీస్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇదే ఎగ్జాక్ట్లీ అదే 2-3 days డిఫరెన్స్. ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ అందరితో వచ్చి తీసుకుంటారంటే చాలా బాగుంది. దిస్ ఈస్ వాట్ కాఫీ బార్. చాలా ఓల్డ్ రెస్ట్రో టైప్ ఆఫ్ కాఫీ బార్. అండ్ ఇక్కడ అంతా చూస్తే ఈ హౌసెస్ చాలా బాగున్నాయి. లైవ్గా చూసి ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన ప్లేస్ ఇది డెఫినెట్గా. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి ఓల్డ్ చాపెల్, కానీ అక్కడ ఒక బోర్డు పెట్టారు ఫోటోగ్రాఫ్స్ షుడ్ నాట్ బి టేకెన్ అని చెప్పి. సో మనం కొంచెం జాగ్రత్తగా ఫొటోస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బేకరీ ఇన్ పాంజిమ్ సిటీకి వెళ్తున్నాము. చాలా ఫెంటాస్టిక్ వైబ్స్ ఉంటాయి ఇక్కడ. దిస్ నేమ్ ఈజ్ కాన్ఫ్టేరియన్ 31D. యా, అంతవరకే నాకు అర్థమైంది. సో ఇప్పుడు మనం లోపల కూర్చొని కొంచెం ఏదైనా బేకరీ ఐటమ్స్ ట్రై చేద్దాం రండి. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బెసిలికా ఆఫ్ బామ్ జీసస్. ఇది మనకు ఫౌంటైన్ హౌస్ నుంచి ఒక 15 minutes పట్టింది అంతే. టైమ్ ఈస్ 2:15. మంచి ఎండ. చూద్దాం, మనం మిస్ చేసుకోలేం కదా, ఉండేది 3 days. ఇట్ షుడ్ కవర్ యాజ్ మచ్ as పాసిబుల్. 2 entrance ఉన్నాయి. ఇది ఒక షార్ట్ గేట్ నుంచి లోపలికి వచ్చాము. యాక్చువల్గా ఇంకొక ఎంట్రన్స్ ఉంది, మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ పార్కింగ్ చేసి ఈ స్మాల్ గేట్ నుంచి వస్తున్నాము. ఓకే, ఇక్కడ పార్కింగ్ వచ్చేసి కంప్లీట్గా ఫ్రీ. అండ్ దిస్ ఈజ్ బెసిలికా ఆఫ్ బామ్ ఓల్డ్ గోవా. మన వాళ్ళని ఆల్రెడీగా అటుపక్క అదో అక్కడ నుంచి మెయిన్ గేట్ అక్కడ స్టాప్ చేసేసి వస్తున్నాము. ఇక్కడ చూస్తే ఇక్కడ బెసిలికా ఆఫ్ బామ్ జీసస్ తర్వాత వెనకలు కనిపిస్తుంది కదా, అది కూడా ఒక ఓల్డ్ మాన్యుమెంటే. దాని ఏదో మ్యూజియం అనుకుంటా అది. దాని తర్వాత అగస్టిన్ టవర్స్ అని ఇంకోటి ఉంది, అక్కడ కూడా వెళ్దాం. ఈ చుట్టుపక్కల 3 places కవర్ చేసాం.
ఫెన్స్ వేసేస్తున్నారు బికాస్ ఏదో రిపేర్ వర్క్ జరుగుతుంది. ఇంతకుముందు అయితే మనము అక్కడ వరకు పోయి ఎంట్రన్స్లో ఫోటోస్ తీసుకొని వచ్చాము. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ వీ కెనాట్ గో ఇన్. 2000 years later. టూ మచ్ హాట్. కొంచెం కాంపౌండ్ వెనక్కి వస్తే ఇలాంటి ప్లేస్ ఉంది. బాగా షెల్టర్లో రెస్ట్ తీసుకుంటున్నారు అందరూ. ఎంతసేపు అయినా ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. ఇంకా తీసుకుంటామంటే మనం చూడాల్సిన ప్లేస్ అన్నీ మిస్ అయిపోతాయి కాబట్టి విల్ హెడ్ బ్యాక్ టు అనదర్ స్పాట్. మనం ఇప్పుడు అంజనా బీచ్ బయట ఉన్నాము. ఇక్కడ మీరు చూసేది ఒక సింపుల్ ఫ్లీ మార్కెట్. మేము యాక్చువల్గా అర్పోరా సాటర్డే నైట్ బజార్కి వెళ్దాం అనుకున్నాం కానీ అది క్లోజ్ అయిపోయింది. మేబీ ఇంకా సీజన్ స్టార్ట్ అవ్వలేదేమో. సో వీ హ్యావ్ కమ్ టు ద అంజనా సైడ్. ఓకే, సో ఇక్కడ అన్నీ మీరు చూస్తే A to Z కంప్లీట్ ఫ్లీ మార్కెట్. సో మనం ఇప్పుడు చూద్దాం, సింపుల్గా అట్లా వాక్ అరౌండ్ చేద్దాము. మన వాళ్ళందరూ ఆల్రెడీగా, మన లేడీస్ ముఖ్యంగా లోపలికి వెళ్ళిపోయి బీభత్సంగా ఏదో అన్ని విండో షాపింగ్ చేసేసుకుంటున్నారు. సో ఇది మన హెయిర్కి ఏదో పెట్టుకుంటున్నారు, చూసుకుందాం. ఇవన్నీ ఇంట్లో డెకరేషన్ చేసుకునేవి అనుకుంటా. డబ్బులు చూద్దాం పదండి. అబ్బో, ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి. అరే ఇదేంది, ఇది కొట్టుకున్న భలే సౌండ్ వచ్చింది. వావ్, వీటి ప్రైసెస్ కనుక్కుందాం ఎంత. లేడీస్కి ఇంకా పండగే పండగ. వీళ్ళ ఫేసెస్ చూడండి ఎంత వెలిగిపోతుండే ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చే లోపల. ఫుల్ ఎంజాయ్. అన్నీ ఏంటో స్టోన్స్. దేనికి అది పర్పస్? అసలు ఇవి చూడండి ఎంత బాగున్నాయో. అన్నీ ఏంటో స్టోన్స్, పర్ల్స్ అన్నీ ఇక్కడ మన సముద్రంలో దొరికేటివి. ఇవి వెరైటీగా ఉన్నాయి. ఇవన్నీ షెల్స్. దీంతో భలే సౌండ్ వస్తుంది. మన దగ్గర ఒకటి ఉంది ఇట్లాంటిది. వావ్, ఏంది ఇది? ఏమంటారు దీన్ని? భలే ఉంది. ఎంత ఎంత ఛార్జ్ చేశారు దీనికి? ముగ్గురు 200. ఎక్కువ ఇచ్చారులే. ఇంకా తర్వాత చూస్తే ఇలాంటి బీచ్ సైడ్ క్లోత్స్ ఇవన్నీ మనం బార్గెనింగ్ చేసుకొని ఎంతో ఉంటాయి. 300, 250 ద బీచ్ సైడ్ షర్ట్స్. కానీ కొన్ని మంచి క్వాలిటీ కూడా ఉంటాయి. నైస్. 650 అంటే ఇవి. దిస్ ఈజ్ అనదర్ రెస్టారెంట్, ఫిషర్మ్యాన్స్ విలేజ్. ఇది వాళ్ళకి డెడికేటెడ్ పార్కింగ్. ఇక్కడ పక్కనే ఫుత్తూర్ అంట రెస్టారెంట్. లైవ్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. దిస్ ఇస్ ద రెస్టారెంట్. భలే కలర్ఫుల్గా ఉంది. అదో అక్కడ లైవ్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. వెళ్దాము అంటే ఇది వెళ్తే దీని డెడ్ ఎండ్ బీచ్ వస్తుంది. లోపలికి వెళ్ళి చూద్దాం బైక్స్ అలా ఉన్నాయి. ఎంట్రన్స్ కరెక్ట్గా కనపడట్లేదు చూడండి. ఇది ఇక్కడ అంజనా బీచ్ అని పెట్టారు. ఈ పక్క వెహికల్ పార్కింగ్. యాక్చువల్గా ఇక్కడ నుంచి వెళ్ళాలా. నైట్ అస్సలు కనపడదు. ఓకే, అందరూ బేర్ ఫుట్తో నడుచుకుంటూ వస్తున్నారు. కొంతమంది స్లిప్పర్స్ వస్తున్నారు. మనమైతే చూడండి విచిత్రంగా షూ వేసుకొని వస్తున్నాము. ఆడికి పోయిన తర్వాత వాటర్ ఫ్లో ఎట్లుందో చూడాలా. అబ్బో, సూపర్ వైబ్స్.
ఆహా బీచ్ సైడ్. ఆహా మనం షూ అయితే అసలు సెట్ కాదు, మనం పోయి స్లిప్పర్స్ వేసుకొని రావాలి. హే గాయస్, గుడ్ మార్నింగ్. టుడే ఇస్ డే 3 ఇన్ గోవా. ఇవాళ మనము సౌత్ గోవాకి ట్రావెల్ చేసాము. ఇట్ వాజ్ ఆల్ టుగెదర్ 2 hours ఫ్రమ్ ద స్పాట్. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే కకోలం బీచ్ దగ్గరికి వచ్చాము. ఇది కొంచెం రిమోట్గా ఉంది ప్లేస్, చూడండి. యా, ఇలా పోవాలి మనము. అందరూ మొత్తం ఫ్యామిలీ అందరూ వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మనం నిదానంగా బ్లాగ్ చేసుకుంటూ వస్తున్నాము. నాకేం అర్థం కావట్లేదు ఇది ఎలా ఉంటుంది ఏంది అనేది. ఐ హ్యావ్ నో ఐడియా. కబోదిరామ సన్సెట్ వ్యూ పాయింట్ బాగుంటుంది అని చెప్పారు, అక్కడికి వెళ్దాము. దానికోసమే మటుకు కాకుండా ఇంకొన్ని ప్లేసెస్ చూద్దామంటే ఇది షార్ట్ లిస్ట్ చేశాము. టైం ఏంటంటే ఇప్పుడు 3 అయింది. మేము రాత్రి బాగా బీచ్లో పడుకొని ఇంటికి వచ్చే లోపల 5 o'clock. ఇది ఎవ్వరికీ తెలియని విషయం. మేమందరం అంటే మా జనరేషన్ మటుకే వెళ్ళాము, పెద్దలంతా ఇంట్లో పెట్టేసి వెళ్ళి 5కి వచ్చాము. ఇంకా మళ్ళీ 7:30, 8కి అంతా లేచి రెడీ అయ్యి టిఫిన్లు చేసుకొని ఈ ఎండ కొంచెం తగ్గిన తర్వాత బయలుదేరి 2.5 hours జర్నీ చేసి వచ్చే లోపల ఇంత అయింది. ఆ పాత్ గుండా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు 2 paths, లెఫ్ట్ అండ్ రైట్. మాకు తెలియదు ఏ పాత్ పోవాలనో. లెఫ్ట్ పోదాం పండి. అవునా, ఇదే ఉండొచ్చు. రోడ్డు బాగాలేదన్నాడు కదా ఆయన. ఇదే ఉంటుంది బా. అసలు చాలా పిచ్చిగా ఉంది రూటు, ఒక ప్రాపర్ నావిగేషన్ లేదు. వచ్చిన తర్వాత చూస్తే అక్కడ మనకు కనిపిస్తున్నది ఎక్కడది, యా అక్కడ బీచ్. అది ఆకాశంతో మిక్స్ అయిపోయింది. మేము యాక్చువల్గా రాంగ్ టర్న్ తీసుకున్నాము. దిస్ ఈజ్ నాట్ ద వే, బట్ దేర్ ఈస్ అ వే టు అగైన్ connect back to the original path. వేరే రూట్ కన్నా అదే నాకు అనిపిస్తుంది, ఏంది ఇది తేడా కొడుతుంది అని. అబ్బో, ఇక్కడ మంచిగా పార్కింగ్ చేసుకున్నారు. ఆహా, ఇదే మన వాళ్ళందరూ. ఇక్కడ వ్యూ అయితే సూపర్. ఇక్కడ నుంచి వ్యూ అయితే అద్దుస్. నా వెనకాల కనిపిస్తుందా? ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ ద వ్యూ. ఇప్పుడు మనము ట్రెక్కింగ్ చేసుకుంటూ కిందికి బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. మేబీ ఒక 30 minutes పట్టచ్చు కిందికి వెళ్ళడానికి. చాలామంది ఆల్రెడీగా కిందికి వెళ్ళిపోయి పైకి వస్తున్నారు. ఇది దిగేటప్పుడు ఓకే, బట్ ఎక్కేటప్పుడే సినిమా కనిపించేలా ఉంది. చాలామంది రావట్లేదు ఈ బీచ్కి, ఓన్లీ ఈ ప్లేస్ గురించి బాగా ఐడియా ఉండే వాళ్ళే వస్తున్నారు. మన వెనకాల ఫారెన్ విజిటర్స్ వస్తున్నారు. చాలామంది ఫారినర్సే ఉన్నారండి ఈ బీచెస్లలో. అంటే వాళ్ళకు ఉండవు ఆ బీచెస్. అబ్బో, చూడగానే కళ్ళు చెదిన. ఇదేంది ఇంత ప్యూర్గా ఉంది బీచ్. అసలు వ్యూస్ ఇక్కడ నుంచి చూస్తుంటేనే మతిపోతుంది. కింద నుంచి చూస్తే ఎలా ఉంటుందో ఐ కెనాట్ ఇమాజిన్. वेलकम टू गोवा। समा हो रहा है आशिकाना, दिल में है बात शायराना। अब एक पल भी हमको ना गवाना, महफिल रंगीन बनाना। कल ने इस रात को जवां हम आए हैं यहाँ, छा गया मोहब्बत का नशा, हम आए हैं यहाँ। कल ने इस रात को जवां हम आए हैं यहाँ, छा गया मोहब्बत का नशा, हम आए हैं यहाँ। सांस को अपनी थाम लो, बातें होने वाली रुबानी। आज रात खुद को भूल के कर लो सांसों में मनमानी। करने इस रात को जवां
కష్టపడిన దూరం రావడం రియల్ గా వర్త్. నేకెడ్ ఐస్ తో కన్నా ఏదైనా పోలరైజర్ గ్లాసెస్ తో చూస్తే ఈ మిట్ట మధ్యాహ్నం అప్పుడు ఇంకా మంచి కనిపిస్తుంది బీచ్. समा हो रहा है आशिकाना दिल में है बात शायराना अब एक पल भी हमको ना गवाना महफिल रंगीन बनाना करने इस रात को जवाब हम आए हैं यहाँ छा गया मोहब्बत का नशा. ఇక్కడ చూడండి మనం ఆ నుంచి వస్తున్నాం. ఎక్కడి నుంచి? ఆ లోపల నుంచి. ఇక్కడే ఒక చిన్న ఫాల్స్ కూడా ఉంది. అసలు ఇది ఏదో ఒక మూవీలో ఏదైనా షార్ట్స్ ఇస్తారు కదా, ఏదైనా సాంగ్స్, అలా ఉంది ఇది పిక్చరైజేషన్. 6.5 hours later. ఇప్పుడే బీచ్ నుంచి పైకి వచ్చాము. కార్స్ తీసుకొద్దామని వచ్చి చూసుకునే లోపల ఇది పరిస్థితి మాది. పంచర్ అయిపోయింది. దిక్కు దివానం లేదు ఇక్కడ. ఏమైనా అయితే ఇంకొక 20 minutesలో సన్సెట్ అయిపోతుంది. సన్సెట్కి ఇంకొక స్పాట్ పోదాం అనుకున్నాం కానీ ఇది మా పరిస్థితి. ఎక్కడనో అని జాకీ గిక్కి అన్ని రెడీగా ఉన్నాయి రెంటల్ కార్స్వి. somehow you're sailing through. చూడండి ఫ్లాట్ అయిపోయింది. ఇంకా చాలు, నేను ట్రై చేస్తే తిప్పాను. One eternity later. ఫైనల్లీ ఈ క్లిఫ్ దగ్గరికి వచ్చేసాము. కానీ మనము సన్సెట్ మిస్ అయిపోయినాము. ఈ ప్లేస్ వచ్చేసి ఈ కబోదిరామా క్లిఫ్, అదే కబోదిరామా అని ఉంది. చాలా బాగుంది. ఒక్క 1 hour ముందు వచ్చింటే సరే, ఒక్క 45 minutes ముందు వచ్చింటే చాలా బాగుండు. అందరూ మొత్తం వెనకాల ఎన్ని కార్స్ ఉన్నాయంటే అన్ని కార్స్ ఉన్నాయి. మంచిగా వ్యూస్ ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఆ కార్ పంచర్ అవ్వకుండా ఉంటే కొంచెం త్వరగా వచ్చినట్టున్నాము. Tomorrow. మనం ఇంకా బయలుదేరుతున్నాము కడప. ఎలా ఉండింది ట్రిప్? Super! రియల్లీ ఊరికి చెప్పదు. Family time. Yes, it's a memorable time. Fully engaged. ఎంగేజ్ అండ్ ఎంజాయ్డా? Yes. ఓకే. 2 days ఉంటే బాగుంది. ఇంకా 2 days ఉంటే బాగుండిందా? అంటే ఎవరు డ్యూటీలకు చేస్తారా ఇక్కడ? అంటే మనం చేసుకోవచ్చు. మళ్ళీ డ్యూటీసే కదా. 2 days కూడా మళ్ళీ రాలేం కదా. అదే. 2 days ఎక్స్టెండ్ చేసుకుని. Yes. సరే అయితే ఉండిపోదామా? Yes. yes ఉండొచ్చు. సరే మొక్కలు ఇక్కడ అర్థం కనిపిస్తాను, చూసుకో మొక్కలు. మన గోవా ట్రిప్ అయిపోయింది. వాస్కో డి గామా రైల్వే స్టేషన్లో ఉన్నాము. నౌ దిస్ ఇస్ ద ట్రైన్ దట్ వీ హ్యావ్ జస్ట్ బోర్డెడ్. ఇంకొక 15 minutesలో కదిలిద్ది. ట్రైన్ బోర్డింగ్ టైమ్ ఈజ్ అట్ 9 o'clock. మనము వెళ్ళిన టెంపో అతనే వచ్చాడు. ఆ టెంపో తీసుకొని వచ్చి ఇప్పుడే మనము సెట్ చేసుకున్నాము. ఇంకొక 10 minutes ట్రైన్ విల్ లీవ్. అండ్ దిస్ ట్రైన్ విల్ గో టు యాక్చువల్లీ వాస్కో టు వేలాంకిని, అంటే బెంగళూరు మీద గుండా వెళ్తుంది. సో మనము లోండాలో దిగిపోతాము. అక్కడ ఏమంటే 12 o'clockకి దిగిపోయిన తర్వాత మళ్ళీ మన కనెక్టింగ్ ట్రైన్ టు కడప ఇస్ అట్ 5 o'clock. చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది స్టేషన్లో. ఇంకేం చేయలేము, బికాస్ డైరెక్ట్గా ట్రైన్ కడప కంటే అది ఓన్లీ 5 days ఉంటుంది. సో ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు. లోండాకి వెళ్ళేటప్పుడు కొంచెం మంచి ప్లేసెస్ వస్తాయంట. అది చూద్దాం. ఐఎమ్ వెరీ హోప్ఫుల్. మేబీ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ అది కనపడొచ్చేమో, నాకు తెలీదు. కొన్ని వీడియోస్లో దాంట్లో చూసాను అంతే. చూద్దాం ఎలా ఉంటుందో. 3 days మంచిగా ఎంజాయ్ చేసాము. మళ్ళీ ట్రిప్స్ చేస్తుంటాం ఈ విధంగా. స్టే కనెక్టెడ్. గోవాకి వచ్చేటప్పుడు ఉండే హ్యాపీనెస్ ఫేసెస్ లో కనబడటం ఇంకా తృప్తి సాటిస్ఫై అవ్వాలి. ఇంకో 2 days నుంటే బాగా మిస్ అయ్యేదానికంటే అందరం కలిసి ఉన్నాం కదా. మళ్ళా ఎవరిళ్ళు ఎవరి పనులు వాళ్ళు. అంటే మనం గోవాలో నేర్చుకున్నది ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ మనము ప్రకృతిని ఆస్వాదించాలన్నా, మనము ఎక్కువ చూడాలన్నా మంచి ఫిట్నెస్ ఉండాలనేది తెలుసుకున్నాము. ఇప్పుడు మేము ఈ 3 రోజులు మంచిగా నడిచినాము కాబట్టి కొద్దిగా ఫిట్నెస్ ఒక 5% 15% పైన మేము అచీవ్ అయ్యామని భావిస్తున్నాం. ముఖ్యంగా గోవా టూర్ వల్ల చెల్లెలు మరదలు మక్కళ్ళు అందరూ ఐక్యమైనారు ఒక రకంగా.
లేకపోతే ఒక నెల 2 నెలలు కూడా హలో కూడా అనుకోరు. ట్రిప్స్ అప్పుడప్పుడు వేస్తా ఉంటే మనకు కూడా బాగా మనం అందరము కలిసి ఒక సంతోషంగా ఎంజాయ్ చేయాలి. ఇట్లాంటి ట్రిప్స్ ఉండాలి అప్పుడప్పుడు. Later. ఇప్పుడు ట్రైన్ లో నుంచి మేము ఎక్కడ వెళ్తున్నామో తెలుసా? అసలు దేంట్లో వెళ్తున్నామో తెలుసా? ఆటో. దిస్ ఇస్ ఆటో. అదో మా వాడు ముందర కూర్చున్నాడు, ఈ పక్కన కూర్చున్నాడు, ఇంకా నేను ఇక్కడ ఆటో ఆయన డ్రైవ్ చేస్తున్నాడు. అండ్ బై ద వే దిస్ ఇస్ లోండా జంక్షన్. 1 o'clock, ఆల్మోస్ట్ 12:45కి లోండా జంక్షన్లో దిగాము. నేను ఇంకా అది ఏదో పెద్ద హైఫై ఉంటుంది అనుకున్నా, కనీసం హైఫై లేకుండా ఓకే ఉంటుంది అనుకున్నా, కానీ నో క్లాక్ రూమ్స్, నో హోటల్స్, ఐ మీన్ నో రెస్టారెంట్స్, నథింగ్. ఓన్లీ ఆ మ్యాగీ అవి అమ్ముతున్నారు. సో ఇంకా ఒకవేళ క్లాక్ రూమ్స్ ఉంటే అక్కడ మా లగేజ్ అంతా క్లాక్ రూమ్స్లో పెట్టేసి డాండేలి వైపు అట్లా వెళ్ళేసి ఒక 1 hourలో ఏదైనా ఎట్టిగా అది మాట్లాడుకొని పోయి చూద్దాం అనుకున్నాం, కానీ నో క్లాక్ రూమ్స్. ఇంకా మనం అంత లగేజ్ తీసుకొని వెళ్ళడం అనేది ఇట్ ఈస్ నెక్స్ట్ ఇంపాసిబుల్. సో ప్లాన్ డ్రాప్ టు డాండేలి. అందుకే ఇంకా ఏదైనా ఇక్కడ హోటల్ ఏదైనా ఉంటే పోయి పార్సల్ తెద్దాము ఫుడ్. మన వాళ్ళు అందరూ అక్కడ ఎండకు చాలా కష్టపడుతున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఇక్కడ స్పాట్ తీసుకోకుండా హుబ్లీ జంక్షన్ దగ్గర డ్రాప్ అయ్యింటే బాగుండు. బట్ హవెవర్ ఏదో అట్లా లోండాలో ఫిక్స్ అయిపోయింది జరిగింది. చెప్పాలంటే లోండాకి మీరు ప్లాన్ చేసుకోకపోతేనే బెటర్. ఏదైనా ಅದು ಏನು ಆ ಹೋಟೆಲ್ ಅದು ಬೇರೆ ಹೋಟೆಲ್ ಐತಲ್ಲ, ಕಲ್ಯಾಣಿ ಅಲ್ಲ, ಅದನ್ನ ಹೇಳಿದ್ರಲ್ಲ, ಅದು ಅದೇನು ಸುರಭಿ ಅಲ್ಲ, ಬಾಗಿನಿಯಾ ಭಾಗೀಧರನ ಭಗೀಧರ ಹಾ ಭಾಗೀರಥಿ ಹಾ ఇదేను ఇది రామ్నగర్. అరే ఈయన మనకు ఫస్ట్ చెప్పింది భగీరథ్ అని చెప్పాడు కదా. మీ ఇష్టం అన్నాడు. ఇల్లే తగ్గపోదా? ఇది ಚೆನ್ನಾಗಿದೆ. వెజ్ అಲ್ಲ, వెజ్ నాన్ వెజ్ ఎలా ఎలా ఇది ప్యూర్ వెజ్. ఓకే సరే వచ్చినాం ఇంకప్ప దిగుదాం, లేట్ ఇంకెందుకు. ఈ హోటల్ సురభి అంట, ప్యూర్ వెజ్. దీనికి వచ్చినాము, ఎండకు ఉడికిపోతున్నాం. మొత్తం 9 మీల్స్, 2 పన్నీర్ చిల్లీ, 2 మష్రూమ్ ఫ్రై తీసుకున్నాము మన వాళ్ళందరికీ ట్రైన్లో. ఆల్రెడీ 2 అక్కడ మనం పార్సల్ తెచ్చుకున్నాము డిన్నర్కి, అది కంప్లీట్ చేసేసారు. A few minutes later. రెస్టారెంట్లో పార్సల్ కట్టించుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే మనము కడపకి వెళ్ళే లోపల మార్నింగ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 4 o'clock మనం రీచ్ అవుతాం కదా కడప. సో ఇవాళకి లంచ్ కావాలా, మళ్ళీ ఇవాళ డిన్నర్ కావాలా. అందుకు మనం ఏం చేసాము, మార్నింగే మన విల్లాలో ఉండే చెఫ్స్తో లెమన్ రైస్ చేయించుకున్నాము, ప్లస్ ఇంకొక వంకాయ కర్రీ చేయించుకున్నాము. అది పార్సల్ చేయించాము ఫర్ టునైట్ డిన్నర్కి. మరి ఇక్కడ లంచ్ అయితే కావాలి కదా, దానికోసం ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి ఇక్కడ పార్సల్ తీసుకెళ్తున్నాము. అట్ ద సేమ్ టైం అక్కడ మనం ఎంక్వైరీ కూడా చేస్తున్నాము. మనోడు అక్కడ ఈజ్ ఎంక్వైరింగ్ దేర్ ఇఫ్ వీ కెన్ ఫైండ్ ఎనీ సర్వీసెస్ విచ్ విల్ టేక్ అస్ టు నియర్ బై ప్లేసెస్. దానికోసం మనోడు మాట్లాడుతున్నాడు. ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్ అండి. నన్ను అడిగితే ఈ లోండాలో స్టే అంతగా ఏం లేదు అన్టిల్ అన్లెస్ యు ఆర్ ట్రావెలింగ్ టు గో టు డాండేలి, లేకపోతే హుబ్లీ జంక్షన్ తీసుకోవడమే కరెక్ట్. ఏమంటే ఆప్షన్స్ పాసిబుల్ కాదు అని స్ట్రైట్ అవే చెప్పేశాడంట. అదే మనం కూడా డిసైడ్ అయ్యే లంచ్ ప్యాకింగ్కి వచ్చాం. మన పార్సల్ రెడీ అండ్ ఇవన్నీ మన కోల్డ్ డ్రింక్స్ 3060. ప్రమోట్ చేసిన విన్యాసాలు లోండా జంక్షన్లో.
ట్రైన్ కోసము మేము 4-5 గంటలు వెయిట్ చేస్తున్నాం. $2,000 years later. Came back to Kadapa station finally. Time is 5:20. 4కి లేచి కూర్చున్నాము ఎప్పుడు వస్తుందో కడప స్టేషన్ అని చెప్పి. సో సక్సెస్ఫుల్లీ ట్రిప్ ఇస్ కంప్లీట్.